హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లునాటిక్స్. ప్రాజెక్ట్ కే అని వర్కింగ్ టైటిల్తో మొన్నటి దాకా మనల్ని సస్పెన్స్లో పెట్టిన నాగ్ అశ్విన్ శాన్ డియాగో కామికాన్ ఈవెంట్లో చాలా గ్రాండియర్గా ఈ మూవీకి సంబంధించిన టైటిల్ అండ్ గ్లిమ్స్ని అనౌన్స్ చేశారు. ఇట్ ఈస్ నన్ అదర్ దాన్ కల్కి 2898 AD. ఈ మూవీ గ్లిమ్స్ యొక్క రివ్యూ అండ్ బ్రేక్ డౌన్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. చాలా డీటెయిల్స్ అయితే ఉన్నాయో, మిస్ అవ్వకూడదంటే వీడియోని చివరి వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రివ్యూ విషయానికి వద్దాం. మీరు కానీ మా ఛానల్ని కొంతకాలంగా ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అయితే గనక ఇప్పుడు నేను చెప్పబోయేది మీకు తెలుస్తుంది ఆల్రెడీ. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి శాన్ డియాగో కామికాన్ 2022 మార్వెల్ అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. అండ్ రిలీజ్ అయిన ఒక్కో అప్డేట్ మీద ఒక్కో వీడియో చేసి అప్లోడ్ చేసాం మన ఛానల్లో. వాట్ ఈస్ సీక్రెట్ ఇన్వేషన్ అని, వాట్ ఈస్ బ్లేడ్ మూవీ అబౌట్, థండర్ బోల్ట్స్ ఎట్సెట్రా మార్వెల్ ఫేజ్ 5ని బ్రేక్ డౌన్ చేసుకుంటూ వెళ్ళా. కామికాన్ హాల్ హిట్స్లో నా ఫేవరెట్ మార్వెల్ ఫ్రాంచైజ్ యాక్టర్స్ని చూసి చాలా మురిసిపోయేవాడిని. అలాంటిది 1 year గ్యాప్లో అదే ఈవెంట్లో అదే హాల్లో మన తెలుగు గడ్డ మీద పుట్టి పెరిగి మనందరి ఫేవరెట్, మనందరి డార్లింగ్ని చూస్తానని నేనైతే కల్లో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్స్ వన్ హెల్ ఆఫ్ ఎ ఫీట్ అన్నమాట. A big thanks to Nag Ashwin and Prabhas for representing our Telugu cinema at an international event like Comic Con. ఎక్కడ నుండి మొదలైన తెలుగు సినిమా ఎక్కడ దాకా వెళ్ళింది? కమింగ్ బ్యాక్, కల్కిలో 2898 AD అనేది ఇయర్ని రిప్రజెంట్ చేస్తుంది. మోర్ లైక్ ఇప్పటి నుండి ఫ్యూచర్లో 800 years తర్వాత జరగబోయే స్టోరీ అన్నట్టు. ప్రభాస్ని సూపర్ హీరో అనుకున్నారు కొంతమంది, కానీ కాదు. ఫ్యూచర్లో టెక్నాలజీతో ఆ వెపన్స్ అనేవి కామన్. అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీన్స్ ఫ్రమ్ ద టీజర్ ఇస్ రోబోట్ టెంపుల్లోకి రావడం. ఆ సీన్ కూడా, ఆ వెనకాల షాడో కానీ చాలా రియలిస్టిక్గా ఉంది. సో బేసికల్లీ విష్ణుమూర్తి యొక్క 10వ అవతారం కల్కి. ఎప్పుడైతే కలియుగంలో పాపం పండిందో, ధర్మం ఒక కాలు మీదనే కుంటుతూ నడుస్తుందో, అప్పుడు విష్ణుమూర్తి కల్కి అవతారం ఎత్తి ధర్మస్థాపన చేయడానికి శాంబాలా అని ఒక మిస్టీరియస్ సిటీ నుండి వస్తారని పురాణాల్లో విన్నాం. అండ్ కల్కికి 7 చిరంజీవులు అనగా వ్యాస, హనుమాన్, పరశురాం, అశ్వత్థామ, మహాబలి, విభీషణ, కృపాచార్య. ఒక్కొక్కరు ఒక్కొక్క ఆస్పెక్ట్లో కల్కిని ట్రైన్ చేస్తారు శాంబాలా నగరంలో. లైక్ వ్యాసుడు విజ్డమ్లో, పరశురాముడు బ్యాటిల్ స్కిల్స్లో ఎట్సెట్రా అలా. మూవీలో అశ్వత్థామ రోల్లో అమితాబ్ గారని క్లియర్గా అర్థమవుతుంది. మరి మిగతా చిరంజీవులను చూపిస్తారో లేదో తెలియదు. కృష్ణుడు అశ్వత్థామ 4 మీద ఉన్న స్టోన్ని పీకేసి అతన్ని శపిస్తాడు. కలియుగాంతం వరకు బాడీ మీద మానలేని గాయాలతో నొప్పి భరిస్తూ ఇమ్మార్టల్గానే ఉండమని. అప్పటి నుండి అశ్వత్థామ బాడీకి మసి పూసుకుని బాడీ అంతా క్లాత్తో కవర్ చేసుకుని ఉన్నారని కూడా మన పురాణాల్లో మెన్షన్ చేసి ఉంది. అదే డీటెయిలింగ్ మీరు గ్లిమ్స్లో చూడొచ్చు. అండ్ 4 మీద స్టోన్ని పీకేశాక అక్కడ మానని గాయం వల్ల 4 మీద సెంటర్లో బ్లడ్ ఉండటాన్ని కూడా అబ్జర్వ్ చేయొచ్చు. సో బేసికలీ నేనేం ప్రిడిక్ట్ చేస్తున్నానంటే, స్టోరీ 2898లో డిస్టోపియన్ బ్యాక్డ్రాప్లో జరుగుతూ ఉంటుంది. ఇక్కడ డిస్టోపియన్ అంటే భారీ విధ్వంసం జరిగిన తర్వాత అని అర్థం వస్తుంది. దీన్నే పోస్ట్ ఎపాకలిప్టిక్ బ్యాక్డ్రాప్ అని కూడా పిలవచ్చు. ఆ డిజర్ట్ సీన్స్ అవి చూస్తూ ఉంటే అప్పుడు ఎర్త్ మీద వాటర్ షార్టేజ్ వచ్చి ఉంటుంది. జనాలు అందరూ అండర్ గ్రౌండ్లో బతకడం అండ్ వన్ ఈవిల్ ఎంపరర్గా ఉండి వాడు అందరినీ స్లేవ్స్గా మార్చుకుంటూ ఉండొచ్చు. దీనికి రిలేటెడ్ విజువల్స్ గ్లిమ్స్లో చూసాం. అండ్ కామిక్స్ పోస్టర్స్ రిలీజ్ చేశారు. దాంట్లో కూడా ఉంది విలన్ దగ్గర రైడర్స్ అందరికీ సేమ్ టైప్ ఆఫ్ కాస్ట్యూమ్ లేదు. కొంతమంది ఎక్స్ట్రా ప్యాడింగ్ అండ్ ఆర్మర్ ఉంది, కొంతమందికి ప్లేన్ బ్లాక్ ఆర్మర్ ఉంది. మేబీ వీళ్ళలో కూడా ర్యాంకింగ్స్ బట్టి డిఫరెన్స్ ఉండొచ్చు. సేమ్ సీన్స్ని గ్లిమ్స్లో వేరు చోట్ల ప్లేస్ చేశారు. లైక్ లాస్ట్లో చూపించిన వార్ సీన్కి విలన్స్కి ఆపోజిట్లో వైట్ కలర్ క్లోత్స్తో ఒక ఆర్మీతో. మేబీ ఇది శాంబాలా అవ్వచ్చు, లేకపోతే ఎర్త్ మీద సర్వైవ్ అవుతున్న అతి కొద్ది సిటీస్లో ఇది కూడా ఒకటవచ్చు.
వీళ్ళు ఈ ఫైట్లో ఖచ్చితంగా ఓడిపోతారనిపిస్తుంది. ఎందుకంటే గ్లిమ్స్ స్టార్టింగ్లో ఈ ప్లేస్లో జనాలు చల్లాచెదురైపోయి పారిపోతూ ఉంటారు విలన్స్ నుండి. ఇలాగా ఫ్యూచర్లో పోస్ట్ అపాకలిప్టిక్ వరల్డ్లో సర్వైవ్ అవుతున్న ఒక్కో రాజ్యాన్ని బ్రూటల్గా కాంకర్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. సో ఆబ్వియస్లీ ఒక రూత్లెస్ కింగ్ ఉన్నప్పుడు తిరగబడే వాళ్ళు కూడా ఉంటారుగా, వాళ్ళే రెబెల్స్గా మారి సీక్రెట్ రెబెలియన్ని ఫామ్ చేసి వీళ్ళని ఎదురిద్దామని ట్రై చేసినప్పటికీ వాళ్ళ శక్తి సామర్థ్యం సరిపోనప్పుడు ఒక పురాతనమైన ఏన్షియంట్ ఫోర్స్ని నిద్ర లేపాలని డిసైడ్ అవుతారు. అక్కడే అశ్వత్థామ ఎంటర్ అవ్వచ్చు. గ్లిమ్స్లో అబ్జర్వ్ చేస్తే ఒక పర్సన్ అడుగుతాడు, వాట్ ఈజ్ ప్రాజెక్ట్ కే అని. ఈ రూమ్లో వెనకాల గోడ మీద పాడ్స్ లాంటివి ఉన్నాయి. అవి క్రయోజెనిక్ పాడ్సా లేదా బేబీస్ని ఉంచే ఇంక్యుబేషన్ పాడ్సో తెలియట్లేదు. అండ్ ఒక పిరమిడ్ షేప్ లాంటి ఆబ్జెక్ట్కి ఒక లేడీని పంపిస్తూ ఉంటారు. మొత్తానికి ఈ రూమ్లో విలన్స్ ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. అది ప్రెగ్నెన్సీకి రిలేటెడ్, బర్త్కి రిలేటెడ్ ఏమైనా ఉండొచ్చు అనుకుంటున్నా. ఇక్కడ వీళ్ళు చేసే ప్రాజెక్ట్కే అంటే కలి అయ్యే ఛాన్స్ ఉంది. పురాణాల్లో మెన్షన్ చేశారు, కలియుగంలో కలిని అంతం చేసి ధర్మస్థాపన చేయడానికి కలికి వస్తాడు అని. నార్మల్ కలికి ఫామ్ ఉండదు. మనుషులు చేసే చెడ్డ పనులనే కలి అని పిలుస్తూ ఉంటారు. బట్ మూవీలో కలికి మెటఫారికల్గా ఒక ఫిజికల్ ఫామ్ ఉన్నట్టు, ఒక ఈవిల్ ఫోర్స్ అన్నట్టు చూపించే ఛాన్స్ ఉంది. ఆ ఈవిల్ ఫోర్స్ని ఆపాలంటే ఫ్యూచర్ టెక్ సరిపోదు, ఏన్షియంట్ పవర్ కూడా కావాలి. అందుకే అశ్వత్థామని మేల్కొల్పారేమో. స్టోరీ లైన్స్ అన్నీ ప్యారలల్గా జరుగుతున్నట్టు ఉన్నాయి. ఒకవైపు ప్రభాస్ అండ్ ఆర్మీ రెబెలియన్ని ఫామ్ చేయడం, ఇంకోవైపు విలన్ కాంకర్ చేసుకుంటూ వెళ్ళడం, విలన్స్లోనే వన్ ఆఫ్ ద రైడర్గా ఉంటున్న దీపిక ఒక రియలైజేషన్కి రావడం, మెసెంజర్ లాంటి రోబోట్ టెంపుల్స్ అన్నీ ఏదో ఒక ఆన్సర్ కోసం వెతుకుతూ వెళ్ళడం, వీళ్ళందరూ కామన్గా ఒక పాయింట్ దగ్గర కలుస్తారు అనిపిస్తుంది. బ్యాట్ మొబైల్ లాగా 2 పెద్ద టైర్స్ కనిపిస్తున్నాయి. ఆల్రెడీ టైర్ మేకింగ్ వీడియోలో చూసాం. చేతిలో పట్టుకున్న చిన్న దేవుడు బొమ్మ హనుమాన్ అనుకున్నా, బట్ ఒక యానిమల్ మీద ఎవరో కూర్చున్నట్టుంది. అండ్ డిజర్ట్లో ఫైట్ చూస్తూ ఉంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి ప్రభాస్ వర్సెస్ బిగ్ బి. పోస్టర్లో కూడా 2 హ్యాండ్స్ క్లాష్ అవుతున్నట్టు చూపించారు. మేబీ మూవీలో క్లాష్ వచ్చినా దే విల్ కమ్ టుగెదర్ టు ఫైట్ అగేన్స్ట్ విలన్. అకార్డింగ్ టు రూమర్స్ కమల్ హాసన్ గారు 20 minutes ఉంటారంట. అండ్ అది కూడా క్లైమాక్స్లో. విక్రమ్ మూవీలో రోలెక్స్ లాగేమో. సో మేబీ పార్ట్ 2లో సీక్వెల్లో ఎక్కువ స్క్రీన్ టైం ఉండొచ్చు అయింది. ఓమ్రౌత్ 90 daysలో ఫినిష్ చేసిన ఆది పురుష్ అవుట్పుట్కి 4 years గ్రౌండ్ వర్క్ చేసి ప్రతి చిన్న డీటెయిలింగ్లో తీసుకున్న శ్రద్ధ వల్ల వచ్చిన కల్కి అవుట్పుట్కి డిఫరెన్స్ క్లియర్గా కనిపిస్తుంది. మన సబ్స్క్రైబర్స్లో మార్వెల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి మన భాషలో మాట్లాడుకుందాం. మార్వెల్ ఫ్రాంచైజ్ అంత పాపులర్ అవడానికి కారణం కూడా ఆ మైన్యూట్ డీటెయిల్స్కి కూడా అటెన్షన్ ఇవ్వడమే. అలాంటి డీటెయిల్స్ ఉండబట్టే మాలాంటి చాలా ఛానల్స్ ట్రైలర్ బ్రేక్ డౌన్స్ పేరు చెప్పుకుని సర్వైవ్ అవుతున్నాయి. నేను ఎప్పుడు యూట్యూబ్లో ఇండియన్ మూవీకి, అది తెలుగు మూవీకి ఇన్ని బ్రేక్ డౌన్ వీడియోస్ చూడలే. బట్ ఇప్పుడు యూట్యూబ్ అంతా కల్కి బ్రేక్ డౌన్ వీడియోస్తోనే నిండిపోయింది. అండ్ నాకు ఒకటి అనిపిస్తుంది ఏంటంటే, నాగ్ అశ్విన్ రివర్స్ సైకాలజీ ట్రిక్ వాడారేమో అని. యూజువల్గా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకున్న జనాలు ఆకలిని తీర్చడం కష్టం. ఎంత మంచి అవుట్పుట్ రిలీజ్ చేసినా ఏదో ఒక పేరు పెడతారేమో, ఏదో ఒక ఫ్లాప్ పెడతారేమో అనుకుని, అందుకే నిన్న రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్కి బ్యాక్లాష్ వచ్చేలాగా కొంచెం సబ్స్టాండర్డ్ ఎడిటింగ్ ఉండే పోస్టర్ వదిలి అందరికీ ప్రాజెక్ట్ కే మీద కూడా డౌట్ వచ్చిన టైంలో చాలా గ్రాండ్ వే పాసిబుల్లో గ్లిమ్స్ రిలీజ్ చేశారు. ఆ గ్లిమ్స్లో విజువల్ స్టాండర్డ్స్ చూసి అందరికీ ఫుల్ మీల్స్ అనమాట. ట్రస్ట్ మీ, నేను నెగిటివ్ కామెంట్స్ చూడలే ఒక్కటి కూడా. ఇంకా కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు డ్యూన్ కాపీ అని, స్టార్ వార్స్ కాపీ అని. అఫ్కోర్స్ డెజర్ట్ వైబ్స్ అవి డ్యూని గుర్తు చేసేలాగే ఉన్నాయి. బట్ యూజువల్గా మనోళ్ళు తీస్తే చీప్ కాపీ అంటారు. బట్ ఒక మాస్టర్ పీస్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఆ రేంజ్ స్టాండర్డ్స్ని మ్యాచ్ చేసేలాగా తీయడం అనేది మంచి అచీవ్మెంట్ అనేది చెప్పుకోవాలి. డ్యూన్ లాంటి సినిమాలు రాకపోతే రాలేదు, మనకు అలాంటి సత్తా లేదు అంటారు. తీస్తే ఏమో కాపీ అంటారు. అనేవాళ్ళు ఎన్నైనా అంటారు అనుకోండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఫిలిం ఇది హిట్టా, యావరేజా, ఫ్లాపా అని పక్కన పెడితే మనందరికీ తెలిసిన అన్స్పోకెన్ ట్రూత్, ప్రభాస్ మూవీస్కి ఓపెనింగ్ కలెక్షన్స్ వచ్చేస్తాయి. మూవీ టాక్ ఎలా ఉన్నా సరే ఫ్రైడే, సాటర్డే, సండే థియేటర్స్ ర్యాంప్ ఆడించేస్తాయి. ఆడియన్స్ని థియేటర్స్కి రప్పించేస్తాడు తనకున్న స్టార్డమ్ అండ్ ఫ్యాన్ బేస్తో. బట్ తర్వాత కూడా మూవీ బాగా పర్ఫామ్ చేయడం అనేది డైరెక్టర్ చేతిలోనే ఉంటుంది. సుజిత్, రాధాకృష్ణ, ఓమ్రౌత్తో ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసినప్పుడు చాలా స్కెప్టికల్గా ఉన్నాను నేను. బట్ నాగ్ అశ్విన్తో మూవీ అనౌన్స్ చేసినప్పుడు సమ్ టైప్ ఆఫ్ అన్నోన్ కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు. ఈవెన్తో అది ఎప్పటి వరకు మన జనరేషన్ టాప్ టైర్ హీరోస్ టచ్ చేయలేని జానర్, బిగ్గర్ బడ్జెట్, బిగ్గర్ ఎక్స్పెరిమెంట్ అని తెలిసినా సరే యూజ్ టు బిలీవ్ ఇన్ నాగ్ అశ్విన్. ఆయన తీసిన ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి మూవీస్లో స్టోరీ టెల్లింగ్ చాలా బాగుంటుంది. ఒక ఫిలిం సక్సెస్ అవ్వడానికి స్టోరీ టెల్లింగ్ చాలా ఇంపార్టెంట్. అందరూ స్టోరీస్ చెప్తారు, బట్ బాణం వెళ్ళి టార్గెట్కి గుచ్చుకున్నట్టు ఆడియన్స్కి రీచ్ అవ్వాలి. 4 years ఆఫ్ ఇంటెన్సివ్ రీసెర్చ్ అండ్ హార్డ్ వర్క్కి అవుట్పుట్ కనిపిస్తుంది.
విఎఫ్ఎక్స్ కానీ ఆ సీజీ వర్క్ కానీ చాలా రియలిస్టిక్గా ఉన్నాయి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉన్నాయని చెప్పొచ్చు. కొన్ని షార్ట్స్లో డ్యూన్, స్టార్ వార్స్ అండ్ మ్యాడ్ మ్యాక్స్ వైబ్స్ కనిపిస్తున్నాయి. యూజువల్గా మనం మంచి సైఫై ఇంగ్లీష్ మూవీ చూసినప్పుడు అనుకుంటాం కదా, ఇలాంటి గ్రాఫిక్స్తో ఇలాంటి క్వాలిటీ అవుట్పుట్తో మన ఇండియా నుండి, అది తెలుగు నుండి ఒక సినిమా పడాలని. ద వెయిట్ ఈజ్ ఓవర్. ఆ సినిమా ఇదే అవ్వబోతుంది. అసలు నాగశ్విన్ గారు జనాల్ని ఎలా కన్విన్స్ చేస్తాడో తెలుసుకోవాలి. ఒకవేళ ఈ వీడియోని కానీ డైరెక్టర్ నాగశ్విన్ గారు చూస్తున్నట్టయితే, సార్ మీకు ఎవరినైనా కన్విన్స్ చేయగలిగే స్కిల్స్ ఎలా వచ్చాయో చెప్పండి. అది తెలిస్తే నేను కూడా నా గర్ల్ ఫ్రెండ్ ఫాదర్ని కన్విన్స్ చేసుకుంటాను పెళ్ళికి. సీరియస్లీ ఇంత బిగ్గర్ బడ్జెట్తో ప్రొడ్యూసర్ని, స్క్రిప్ట్తో ప్రభాస్, అమితాబ్, దీపిక, కమల్ హాసన్ గారు లాంటి ఇండియన్ సూపర్ స్టార్స్ని ఇలాంటి ఒక బిగ్గెస్ట్ ఎక్స్పెరిమెంటల్ జానర్ ఫిలింకి కన్విన్స్ చేయడం అనేది చిన్న విషయం కాదని నా ఒపీనియన్. హాలీవుడ్కి ఇలాంటి జానర్ నార్మలే, బట్ ఇండియన్ ఆడియన్స్కి, బీసీ సెంటర్స్కి ఇలాంటి మూవీస్ని తీసుకెళ్ళడం బిగ్ ఫీటే. నా ఎక్స్పెక్టేషన్స్ అయితే స్కై హైకి వెళ్ళిపోయినాయి ప్రాజెక్ట్ కే మీద ఈ పర్టికులర్ టీజర్ని చూశాక. సో యా, ఐ మ్యాడ్లీ వెయిటింగ్ ఫర్ ద ఫిల్మ్ అండి. అండ్ మీకు కూడా ఎలా అనిపించిందో ప్రాజెక్ట్ కే గ్లిమ్స్ చూశాక మన కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీ ఫ్యాన్ థియరీస్ని అండ్ మీ బ్రేక్ డౌన్స్ని కూడా కమెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ గైస్ లైక్ దర్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మేము ఎప్పుడు చెప్పేదే అండ్ మీరు ఎప్పుడు వినేదే. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ @Movie Lunatics. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్, మీ మూవీ లునాటిక్స్.